మరో 2 రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం రాబోతోంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మార్పులు సహజం. అయితే అవి మనపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుందా? ఉద్యోగుల టేక్ హోమ్ తగ్గుతోందా? పాన్ కార్డ్ సంగతి ఏంటి? ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా భారీ మార్పులు జరగబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఇందులో ముఖ్యమైనది కొత్త ఆదాయపు పన్ను చట్టం. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. 1961 చట్టం స్థానంలో దీన్ని తీసుకొచ్చింది కేంద్రం. సరళమైన భాషలో ఈ చట్టాన్ని రూపొందించారు. అయితే పన్ను స్లాబుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు, యథాతథంగా కొనసాగుతాయి. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ను అసెస్మెంట్ ఇయర్గా పిలిచేవారు. దాంతో పన్ను చెల్లింపుదారుల్లో కన్ఫ్యూజన్ ఉండేది. ఇకపై ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య కాలాన్ని ట్యాక్స్ ఇయర్గా మార్చారు. హెచ్ఆర్ఏకు సంబంధించి చేసిన మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను కేంద్రం 4 నుంచి 8కి పెంచింది. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఉండగా కొత్త నిబంధనలతో హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకు విస్తరించింది. ఇక కొత్త లేబర్ కోడ్ కూడా బుధవారం నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్ పే మొత్తం కాస్ట్ టు కంపెనీ సిటీసీలో 50% ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీల్లో బేసిక్ పే 30 నుంచి 40% మాత్రమే ఉంటోంది. దీన్ని 50%కి పెంచడంతో పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఇకపై కొత్తగా పాన్ కార్డు పొందాలంటే ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ లాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకుముందు పాన్ కార్డు పొందాలంటే ఆధార్ సమర్పిస్తే సరిపోయేది. ఇటు బ్యాంకుల్లో పాన్ కార్డు ఆధారిత నిబంధనలు కూడా మారనున్నాయి. సామాన్యులు, చిరు వ్యాపారులకు లాభం చేకూరేలా కేంద్రం కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఒక రోజుకు 50,000 విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపై ఆ అవసరం లేదు. ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పాన్ చూపించాలి. అంటే ఏడాది పొడవునా చిన్న మొత్తాలు కలిపి 9,90,000 డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా పాన్ అవసరం లేదు. ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకం, బహుమతి లేదా ఉమ్మడి డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ 20 లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి 10 లక్షలుగా ఉంది. మరోవైపు రైలు టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ కూడా మారబోతున్నాయి. టికెట్ క్యాన్సిలేషన్ టైంను కాస్త పొడిగించారు. ప్రస్తుతం ప్రయాణానికి 4 గంటల ముందు టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. ఆ సమయాన్ని 8 గంటలకు పెంచారు. రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 8 గంటల మధ్య ఎప్పుడైనా టికెట్ను రద్దు చేసుకుంటే 50%, 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 25% మొత్తాన్ని కట్ చేసి మిగతా డబ్బును రీఫండ్ చేస్తారు.